The blood leaving the cells of tissues has high amount of కణజాలాలను వదిలేటువంటి రక్తంలో అధిక పరిమాణంలో ఉండేటువంటి పదార్థము ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆల్ ద అబోవ్. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆల్ ద అబోవ్. ఆన్సర్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అధిక భాగంలో ఉంటుంది. రక్తం కణజాలం నుంచి బయటకు వచ్చే రక్తంలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ద హై అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రెజెంట్ ఇన్ ద blood which is coming out of the cells of tissues. These prevent backward flow of blood into the ventricles. వెంట్రికల్లోకి రక్తం తిరిగి రాకుండా ఆపేటువంటి నిర్మాణాలు ఇంటర్ ఆరిక్యులార్ సెప్టా, కర్ణికాంతర విభాజకము, వాల్వ్స్ కవాటాలు, ఏట్రియో వెంట్రికులర్ సెప్టా, కర్ణికా జఠరికా విభాజకము, ఆల్ ద అబోవ్. పైవన్నీ. ఆన్సర్ వాల్వ్స్ కవాటాలు రక్తం తిరిగి జఠరికల్లోకి రాకుండా అడ్డుకుంటాయి. Valves prevent backward flow of blood into the ventricles. In which of the following group heart does not pump oxygen blood to different parts of the body? In which of the following group heart does not pump oxygen blood to different parts of the body? దిగువ ఇచ్చినటువంటి ఏ సమూహంలో రక్తము హృదయము ఆమ్లజనక రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకు పంపదు? యాంఫీబియన్స్, ఉభయజీవులు, రెప్టైల్స్ సరీసృపాలు, పైసిస్ చేపలు, ఆల్ ద అబోవ్. పైవన్నీ. ఆన్సర్ పైసిస్ చేపల్లో ఆమ్లజనక సహిత రక్తము హృదయం గుండా అన్ని భాగాలకు పంపబడదు. హృదయం ద్వారా అన్ని భాగాలకు పంపబడదు. ఇన్ పైసిస్ ద ఆక్సిజన్ blood is not pumped to all parts of the body through the heart. Which blood vessels does not carry any carbon dioxide? కార్బన్ డైఆక్సైడ్ మోసుకుపోయినటువంటి కలిగి ఉన్నటువంటి రక్తనాళాలేవి? సుపీరియర్ వెనా కావా, ఊర్ధ్వ బృహత్శిర, ఇన్ఫీరియర్ వెనా కావా, అధో బృహత్శిర, పల్మనరీ ఆర్టరీ, పుప్స ధమని, పల్మనరీ వెయిన్, పుప్స శిర. ఆన్సర్ ఈజ్ పల్మనరీ వెయిన్, పుప్స శిర. Why? Because it carries oxygenated blood from lungs to the heart. పుప్సశిర ఎందుకంటే ఇది ఆమ్లజన సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు మోసుకొని వస్తుంది. పల్మనరీ వెయిన్ క్యారీస్ ద బ్లడ్ వితౌట్ కార్బన్ డైఆక్సైడ్. పుప్సశిరలో కార్బన్ డైఆక్సైడ్ లేనటువంటి రక్తం ప్రవహిస్తుంది. Which of the following helps in the upward movement of water dissolved minerals from the roots to the leaves through the stems? Which of the following helps in upward movement of water and dissolved minerals from the roots to the leaves through the stem? మొక్కల్లో దిగువ భాగంలో నుండి గ్రహించినటువంటి పోషక పదార్థాలన్నిటిని ఆకుల వరకు, పత్రాల వరకు మోసుకుపోయేటువంటి ప్రక్రియ ఏది? న్యూట్రిషన్ పోషణ, ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకము, ట్రాన్స్లోకేషన్ ఫోటోసింథసిస్ సమయక్రియ. న్యూట్రిషన్, ట్రాన్స్పిరేషన్, ట్రాన్స్లోకేషన్, ఫోటోసింథసిస్. ఆన్సర్ ఈస్ ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం ద్వారా వేర్లు గ్రహించిన నీటిని, పోషక పదార్థాలను మొక్క పత్రాల వరకు మోసుకొని పోగలుగుతుంది. ద ప్లాంట్ క్యాన్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ అండ్ మినరల్స్ absorbed by the roots to the leaves by means of a process called transpiration.